అసలు ఇంకా చనిపోవడమే 100% జరుగుతుంది అనేది నాకు ఆ రోజు ఆ డాక్టర్ చెప్పినప్పుడు తెలిసింది. తర్వాత నిన్న డాక్టర్ మహేష్ కూడా వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని గురించి. మాకు CGHS అని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది. అది 2022లో ఆన్ పేపర్ ఉండే, కానీ దానికి ముందడుగు అసలు పడట్లేదు అని చెప్పి చాలా ట్రై చేశాము. లాస్ట్కి నేను ఏం చేసిన అంటే ఒక లెటర్ హెడ్ మీద దాదాపు మాకు 20 ప్లేసెస్లలో ఈ CGHS అనేది శాంక్షన్ అయింది, కానీ ఆన్ పేపరే ఉంది, ఇంకా ముందుకు ఏం సాగట్లేదు అన్న ఉద్దేశంతో ఆ 20 MPs ఎవరెవరికి ఆ ప్లేసెస్లలో వచ్చిందో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి కాల్ చేసి దాదాపు లాస్ట్ డే రోజు 15 మంది ఎంపీలతో నేను సంతకాలు పెట్టించి తర్వాత దాన్ని మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి నడ్డా సార్కి తీసుకెళ్ళడం జరిగింది. అది అయిపోయిన ఆ పేపర్ ఇవ్వడం జరిగింది. CGHSకి 15 మంది ఎంపీస్ కూడా దీన్ని తొందరగా చేయండి అని అడుగుతున్నారని చెప్పి ఇవ్వడంతో 2 వారాల్లో మనకి శాంక్షన్ వచ్చేసింది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. దీనివల్ల ఏమైందంటే మొత్తం 22 ప్లేసెస్లలో కేవలం వరంగల్లో మాత్రమే టోటల్ క్లియరెన్స్ వచ్చింది. ఆ CGHS అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది మాకు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదే పాయింట్ రేపు ఈ గడ్డి మందు కానీ పారాక్యూట్ కానీ ఇంత డేంజరస్గా ఉంది, మన ప్రజలు ఇట్లా చనిపోతున్నారు, దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రైతులకి మంచిది కాదు, రైతు కుటుంబాలకి మంచిది కాదు, రానున్న జనరేషన్స్కి మంచిది కాదు, భూమికి మంచిది కాదు అని ఇవన్నీ చెప్పి ఒక ప్రిసైజ్గా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని నేను దాదాపు ఒక 20 నుంచి 30 ఎంపీస్ అయితే మినిమం అనుకుంటున్నాను, వాళ్ళందరితో కూడా సంతకాలు పెట్టించి ఇది ఎట్లయినా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ కన్సర్న్ కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని వాళ్ళ సిగ్నేచర్స్ తోటి మళ్ళీ హెల్త్ మినిస్టర్ దగ్గరికి, ఇప్పుడు మన దగ్గర BJP MP మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అందరం కలుసుకొని మినిస్టర్స్, అగ్రికల్చర్ మినిస్టర్, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకరే కాబట్టి ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను సిద్ధమైనను. ప్లస్ మహేష్కి నేను చెప్పాను ఐ విల్ ట్రై అంటే నాట్ జస్ట్ ట్రై, ఇట్ షుడ్ హ్యాపెన్ అని చెప్పినారు. సో అది అయ్యే వారికి కూడా ఖచ్చితంగా ఇది మా ప్రయారిటీలోనే ఉంటుంది అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం అన్నిట్లో కూడా డెటాల్ కానీ ఇట్లా కొన్ని హెల్త్ యాడ్స్ ఉంటాయి, IMA సర్టిఫైడ్ అని. కానీ ఏదైతే మనము IMA ఈజ్ నాట్ సర్టిఫైయింగ్ దిస్, IMA వాంట్స్ టు బ్యాన్ దిస్ అనేది కూడా అంతే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే డీప్గా అంతే ప్రతి విలేజ్కి ఈ విషయం తెలియాలి. IMA డాక్టర్స్ వద్దంటున్నారు, ఇది మంచిది కాదంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ బీయింగ్ డాక్టర్స్ మనం కూడా ప్రతి విలేజ్కి ఈ మెసేజ్ వెళ్ళగలిగినట్టయితే వాళ్ళంతటా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వద్దనుకుంటారు దీన్ని. సో వాట్ ఎవర్ దీని ఇంపాక్ట్ చాలా ఉంది. చాలా ఇప్పుడు మనం చూసినాం, అందరం మాట్లాడిన అందరు సలహాలు ఇచ్చారు, కానీ ఎవరైతే బాధిత కుటుంబాలు మాట్లాడినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి మనసు చెల్లించింది అని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కుటుంబాలు వాళ్ళకి కూడా ఉంటుంది, మాలాగే ఇంకొకరికి జరగొద్దని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులం కానీ డాక్టర్స్ కానీ ఖచ్చితంగా ఈ గడ్డి మందు బ్యాన్ అయ్యే వారికి నిర్విరామంగా మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి ఫస్ట్ వినోద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి IMA సిబ్బందికి కానీ IMA ప్రెసిడెంట్ కోదండ సార్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐఎమ్ విత్ యూ, ఐ ఫైట్ ఫర్ బ్యాన్ పారాక్యూట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కావ్య మేడం. అండ్ నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ డాక్టర్ ఈటల రాజేందర్ గారు MP మల్కాజిగిరి టు బేస్ మెసేజ్. మీరు లాస్ట్ మాట్లాడతారు సార్. మాట్లాడినాక ఉంటారు సార్. కోదండ రెడ్డి గారు, చైర్మన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్, తెలంగాణ గవర్నమెంట్. మనకి ఇద్దరు ముఖ్యులు ఉన్నారు ఇక్కడ. కోదండ రెడ్డి గారు చాలా సీరియస్ తీసుకొని మాకు చాలా చక్కగా ఎంకరేజ్మెంట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్లో అవుతుందనే ఆశ. నెక్స్ట్ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ ముఖ్యంగా వాళ్ళకు కన్సర్నింగ్ సెక్షన్స్ ఉన్నాయి, అవుతుందని. ఓ టు కోదండ రెడ్డి సార్. ఈరోజు ఒక కీలకమైన అంశం మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారి
అధ్యక్షతన ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం, మీరు డాక్టర్లందరూ ఈ గడ్డి మందును ఉపసంహరించుకోవడానికి చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, వ్యవసాయ రైతు సంక్షేమం కమిషన్ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు. ఇందులో ముఖ్యంగా రాజ్యసభ, లోకసభ, శాసనసభకు సంబంధించిన గౌరవ సభ్యులు రావడం చాలా విశేషం. ఇప్పుడు వేదిక పైన ఈటెల రాజేందర్ గారు లోకసభ సభ్యులు ఉన్నారు. శ్రీమతి దివ్య గారు కూడా, కావ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. సారీ కావ్య. వినోద్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన నాయకుడు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా ఇక్కడ ఉండడం విశేషం. చాలా కీలకమైన విషయం ఎందుకంటున్నానంటే, రైతాంగం అంతా కూడా అమాయకులు. మన పూర్వీకులు వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లాంటివేవి ఉపయోగించలేదు. ఉరాలపైన గడ్డి ఉంటే, ఇంకా చేనుకు చుట్టుపక్కల గడ్డి ఉంటే కోసి పశువులకు వేసేవాళ్ళు. పశువులకి పచ్చిగడ్డి చాలా పౌష్టికాహారం. అట్లాంటి వ్యవసాయం రాను రాను కెమికల్ మందులు, కెమికల్ ఎరువులు